ఏపీలో ఎన్నికల ముందు ప్రభుత్వ టీచర్లను బదిలీ చేస్తూ జారీ అయిన ఉత్తర్వుల్లో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు టీడీపీ నేత వర్ల రామయ్య. భార్యాభర్తల బదిలీల్లో భారీగా డబ్బులు చేతులు మారాయని గతంలోని టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని కూడా అన్నారు. టీచర్ల బదిలీలో అవినీతిపై మంత్రి బొత్సపై ఏసీపీకి ఫిర్యాదు చేశారు వర్ల రామయ్య. ఒక్క టీచర్ నుంచి 3 నుంచి 6 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే బదిలీలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన గత ప్రభుత్వ మంత్రులను విడిచిపెట్టబోమని హెచ్చరించారు. బొత్స అవినీతి బయటపెట్టి ఆయనను అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టబోమన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.